గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పుల్లి శ్రీనివాస నగరంలోని ఎన్టీఆర్ జిమ్లలో సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జిమ్లలో ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు. ఇది ఆరోగ్య ప్రియులను బాగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపు వాకింగ్ ట్రాక్లు చాలా మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ ట్రాక్ల ద్వారా చాలా మంది ఉన్నత స్థాయి ఫిట్నెస్ ను సాధించారు అంటూ అన్నారు. జిమ్ మరియు ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. జిమ్లలో తప్పనిసరిగా ఉండవలసిన సదుపాయాల జాబితాను తయారు చేసి అన్ని జిమ్లు ఆ జాబితా ప్రకారం సదుపాయాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మరొకసారి మున్సిపల్ సిబ్బంది గారితో కానీ కమిషనర్ గారితో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఇది. ఇళ్ల మధ్యలో ఈ స్థలాలు ఉండిపోయి వాటికి ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవి ఒక అడవిలాగా ఒక మురికి కూపాల్లాగా తయారైపోయి ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి నిలవల్లాగా తయారైపోయి ఉన్నాయి. అవి వాటి మీద దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ వారు దాని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది స్థానికంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ప్రతి స్థలం యజమాని కూడా పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండిపోయి అది వారికి సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా వాటిని వదిలేసి పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. అనేక చాలా మంచి యూసేజ్లు ఉండేది. అలాంటి స్టేడియము కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో అటు ఎక్విప్మెంట్ క్వాలిటీ కానీ తర్వాత గ్రౌండ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా లోపించినటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారు అట్లాగే మరి దీనికి సంబంధించినటువంటి జిఎంసీకి సంబంధించిన అధికారులు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ స్టేడియంకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖులు అట్లానే పుర ప్రముఖులు కార్పొరేటర్స్